హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని. సో ఈరోజైతే మొక్కజొన్న వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీన్ని మక్కా వడలు అని కూడా అంటారు, స్వీట్ కార్న్ వడలు అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను 2 స్వీట్ కార్న్ అయితే తీసేసుకున్నాను. వీటిని మనము ఒక చాక్ తీసుకొని సింపుల్గా మనము గింజల్ని సెపరేట్ చేసేయచ్చు. పెద్ద పనేం ఉండదండి. చాక్ తీసుకొని మొత్తము మనం పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. నాకైతే ఇది 1 కప్ వచ్చిందండి. సో ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా అయితే వద్దండి. తినేటప్పుడు మనకి కచ్చాబిచ్చగా నోటికి తగులుతూ ఉంటే అవి చాలా బాగుంటుంది. సో ఇలాగైతే చాలు. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోని నేను 1 కప్ ఆనియన్స్ చిన్నగా తరుక్కొని వేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి, అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా నేను ఫైన్గా అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ శనగపిండి అండి, ఇది బైండింగ్ కోసము. సో 1 స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ బియ్యం పిండి, ఇది కొంచెం క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. అలాగే తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఎంతలా మిక్స్ చేసుకోవాలంటే మనము బైండింగ్ ముద్దలాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోని ఎటువంటి వాటర్ అయితే మీరు యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఈ మొక్కజొన్న గింజల్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది మనకి బైండింగ్కి కలుపుకోవడానికి సరిపోతుంది. సో మనం కొంచెం ప్రెస్ చేస్తూ మనం కలుపుకున్నట్టయితే ఇందులో ఉన్న వాటర్ ఇది బైండింగ్ మొత్తం కలిసిపోతుందండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అన్నీ శనగపిండి అన్నీ మిక్స్ అయ్యేలాగా కొంచెం బాగా కలిపేసుకొని ఒక్కసారి మనమైతే చెక్ చేసుకోవాలి, అంటే వడ వస్తుందా లేదా అని. ఎందుకంటే మనం నూనెలో వేసినప్పుడు మొత్తం వదిలేస్తుంది అనమాట. అలా వదలకుండానా సో బైండింగ్ అనేది కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చిందా లేదా చూసుకోవాలి. నాకైతే వడ అయితే బాగానే వచ్చింది. సో నేనైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా మరగాలండి ఆయిల్. ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఇప్పుడు జాగ్రత్తగానే ఒత్తుకోవాలండి. మనం బొటన్ వేలు సహాయంతోనే కొంచెం బాగా ప్రెస్ చేసుకొని సైడులు అంచులు కొంచెం బాగా మెత్తగా మెతుక్కోవాలి. మరీ సన్నగా వద్దండి, కొంచెం లావుగా ఉంటే మనకి ఊడదు. సో ఇది మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. అలాగా అన్ని వడలు కొంచెం జాగ్రత్తగా చేసుకొని అన్ని వడలు కూడా ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో వేసినప్పుడు నాకు సైడు ఎక్కడ ఏమీ వదలలేదు. సో అలాగా మొత్తం అన్ని వడలు వేసేసుకొని బాగా నూనెలోని లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్ అనేది గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక సైడ్ వేగాక ఇంకొక సైడ్ కూడా తిప్పేసి ఇలాగా వేయించుకోవాలి. ఎందుకంటే లోపట ఉన్నది కూడా బాగా వేగుతుందండి. అప్పుడు మనకి టేస్ట్ అయితే పైన కరకరలాడుతూ లోపల మెత్తగాన చాలా బాగుంటుంది, టేస్టీగాన. ఎప్పుడు మనం బాయిల్ చేసినవే తింటున్నాం కదండి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లోని కామెంట్ చేయండి, సరేనా అండి. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం వేయించేసి తీసేసుకోవాలి. ఇంకేముందండి, ఇది టమాటా కెచప్ అలాగే ఆనియన్స్తోని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఒకటి వడను కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా బాగా వేగింది, అలాగే బయట క్రిస్పీగా లోపల బాగా మెత్తగా తినడానికి చాలా బాగుంటుందండి. చూడడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు ఉంటే కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయగలను. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మనం మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.